ఈరోజు పూజ చేయడానికి ఇలాగే కుదిరిందనమాట. అంటే లేటుగా పిల్లలు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసి ఇల్లంతా మళ్ళీ రాత్రి తూడ్చుకొని పెట్టుకున్నా గానీ మళ్ళీ పొద్దున లేవగానే పూజ చేసుకుంటేనే ఒకటి పోద్ది. కొంచెం పొద్దెక్కినాక ఇంక ఈ అంట్లు పడతనే ఉంటాయన్నమాట. వంట స్టార్ట్ చేసినాక తర్వాత చేసుకుందాంలే అని పూజ అనుకుంటే గిన్నెలు పడతనే ఉంటాయి. ఇల్లంతా మళ్ళీ గలీజైతేనే ఉంటది. తొక్కిడి ఉంటనే ఉంటది. మళ్ళీ తూడ్చుకోను, గిన్నెలు కడుక్కోను, అన్నీ చేసుకొని పూజ చేయాలంటే లేటే అయితదనమాట. అందుకని చెప్పేసి ఈ మధ్యన ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పూజ చేస్తున్నాను అనమాట. ఇంక తర్వాత ఇంటి పనులు ఎన్ని ఉన్నా కానీ చేసేసుకోవచ్చు కదా. కానీ ఈరోజు నాకు అలా కుదరలేదనమాట. ఏం చేస్తాం, ఎండబడ్డాకనే చేస్తూ ఉన్నా అనమాట. అయితే ఈరోజు టెంపుల్కి వెళ్ళేది కూడా ఉందనమాట. సో అందుకని చెప్పేసి పిల్లలకు కూడా లంచ్ బాక్సులు మార్నింగే రెడీ చేసి ఇచ్చిన అనమాట. ఒక గ్లాసు దెబ్బ రైస్ కడిగి పెట్టేసిన మార్నింగ్. దాన్ని ఫ్రైడ్ రైస్ చేసిన అనమాట. ఒక టమాటా ఉంది, తర్వాత ఒక క్యాప్సికం ఉంది, ఇంకా అదొకటేసి వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇచ్చిన అనమాట. అయితే మొన్న పూజ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎవరో కామెంట్ పెట్టారనమాట. అక్క మీరు అగిపులతో ముట్టియకండి, అగరబత్తితో ముట్టియండి దీపాలు అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఈరోజు గుర్తు పెట్టుకొని మరి అగరబత్తితోనే ముట్టిస్తున్నా చూసిరా. నేను ఎందుకున్నానండి మీరు చెప్తే, మీరు శ్రేయోభిలాసులు అనమాట, నా శ్రేయోభిలాసులు. సో నా మంచి కోరుకునే వాళ్ళు ఏది చెప్పినా కానీ నేను పాటిస్తాను. అంటే నాకు కూడా కొంచెం తెలుసు, కాకపోతే ఏముందిలే అంటే కొంతమంది అంటారు మళ్ళీ అగిపులతో కూడా ముట్టియొచ్చు, ఏం కాదు అట్నే అంటారు అని అంటారు అనమాట. అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి ఇంక అలాగే అగ్గిపుల్లతో ముట్టిస్తున్నా అనమాట. ఇక మీ మాట గుర్తొచ్చింది నాకైతే, ఈరోజు కామెంట్ చేసిన వాళ్ళు గుర్తొచ్చారు. అందుకని చెప్పేసి అగరబత్తి మరి ముట్టించి దీపం వెలిగించా అనమాట. మా వారు కూడా అన్నారు అట్లనే. మీకు ఒక విషయం చెప్పనా, నేను శారీ కట్టుకోవాలనుకున్నప్పుడు అయితే అసలు ఏ శారీ కట్టుకోవాలో కూడా అర్థం కాదనమాట నాకు. ఒకటి కట్టుకోవాలని తీస్తా, కానీ అది కట్టుకోకుండా ఇంకొకటి కట్టుకుంటా అనమాట. ఈరోజు నారాయణ పట్టు కట్టుకుందాం అనుకున్నా, టెంపుల్కి వెళ్ళేది ఉంది, కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది కదా అని సీర తీసిన పక్కకు పెట్టుకున్నా. తీరా చూస్తే అది మా తులసి ఎప్పుడో వేసుకుందనమాట. జాకెట్ ఆమె కోసం కుట్లు వేసిన. అరే ఇది కుట్లు ఇప్పదీయలేదు కదా అని చెప్పేసి అది అక్కడ పెట్టేసి ఇంకా మళ్ళీ పూజకి లేట్ అయిందని చెప్పేసి తొందర ఈ శారీ కట్టుకున్నాను అనమాట. ఇది ఎప్పుడో 8 years అవుతుంది. ఒకప్పుడైతే నాకు సీరియల్ పిచ్చి అనమాట. సీరియల్ కొనుక్కోవాల్సిందే, కొనుక్కునే వితిన్ ఒక 2 daysలో కుట్టుకొని కట్టుకోవాల్సిందే, ఇలా ఉండేదన్నమాట నాకు. కానీ రాను నాకు ఎందుకో కానీ అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయిందనమాట. బట్టలు షాపింగ్ చేయక, నేను నా కొరకు షాపింగ్ చేయక ఎన్నాళ్ళైందో తెలుసా. మా గృహప్రవేశానికి మొన్న ఈ మధ్యన ఒక శారీ కొనుక్కున్నాను. ఎప్పుడు ఒకలాగా అసలే ఉండలేమండి, బాధ్యతల మీద పడుతుంటే అసలు ఒకలాగా ఇంకా ఈ షాపింగ్ల మీద వీటి మీద ఉండదు. నాకైతే లేదనమాట అసలు. బాధ్యతలు నాకు బాగా ఎక్కువైపోయినాయి అనే చెప్పొచ్చు.